ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుకుందాము. దయచేసి గమనించండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, దయగల రాజా, కృపగల రాజా, నీకే స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాము. చదవబడిన లేఖన భాగములో నుంచి ఒక 3 విషయాలు మాట్లాడటానికి ప్రేరేపించారు. ఆ 3 విషయాలు క్లుప్తముగా మాట్లాడుతూ ఉండగా వింటున్న వారికి, చెబుతున్న నాకును మీ ఆత్మతో నింపి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ఆ దినము అనే మాట 2 సార్లు మనకి కనబడుతుంది. ఆ దినము అంటే అది యేసు 2వ రాకడ దినమును గురించి రాయబడింది. అక్కడ ఆ దినమున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు మన మీదకి రాకూడదు అని అంటే మన హృదయములో ఒకవేళ తిండి వలన గాని మత్తు వలన గాని ఐహిక విచారం వలన గాని మందముగా ఉండకూడదు. మందత్వం ఎలా వస్తుందంటే తిండి వలన, ఐహిక విచారము వలన, మత్తు వలన వస్తుంది. ఆ 3 నుండి మనము తప్పింపబడాలి. అప్పుడు మెలకువగా ఉంటాం. మందత్వం మన హృదయానికి ఇంకా రాకుండా జాగ్రత్త పడతాం. కొవ్వు చేరకుండా జాగ్రత్త పడతాం అని అర్థం. ఇప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. రాకుండా జాగ్రత్త పడితే ఆరోగ్యంగా ఎలాగుంటామో మన హృదయానికి కూడా మందమైపోకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడటానికి ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి వీటిని మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమన్నాడు. ప్రార్థన చేయటమే ఒక మెలకువ. ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఉండమన్నాడు. నాట్ ఆన్ అండ్ ఆఫ్, వీక్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ అన్నట్లు కాదు. ప్రార్థన ఎవ్రీ డే, ఎవ్రీ టైం, డే 3 times, రోజుకు 3 సార్లు, 7 సార్లు, ఇంకెన్నిసార్లు అయినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేసేవాడు మాత్రమే రక్షణ పొందుతాడు అని బైబిల్ మనకి చెబుతుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా 20వ వచనం, ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ప్రార్థన చేయువాడే రక్షణ పొందుదురు అని బైబిల్ చెప్తుంది. బోధించేవాడి కంటే ప్రార్థించేవాడికే ఎక్కువ మేలులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కనుక మనము యేసు రాకడలో ఎత్తబడాలి అని అంటే, పరలోకానికి చేరుకోవాలి అని అంటే మనము కలిగి ఉండాల్సింది ప్రార్థన జీవితము. అది కూడా 3 రకాలైన ప్రార్థనలు, 3 విధాలైన ప్రార్థనలు, 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ 3 ప్రార్థనలు ఏమిటో నేను చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నా. మనిషి కుమారుడు వచ్చేసరికి భూమి మీద నీకు ఉండాల్సింది విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయన ద్వారానే మనకు పరలోకం కలుగుతుంది, అందుకని ఆయన నేను విడువను ఎడబాయను అనే గట్టి విశ్వాసము మనము
కలిగి ఉండాలి. ఆ విశ్వాసము చెదిరిపోకుండా, ఆ విశ్వాసము పాడైపోకుండా, ఆ విశ్వాసము నీలో నుండి తొలగిపోకుండా, ఆ విశ్వాసము దినదినమును వృద్ధి చేయుట కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది మన అనుదిన ప్రార్థనలో, ప్రభువా నా విశ్వాసమును కాపాడు, నా విశ్వాసము చెదిరిపోకుండా స్థిరపరచు, ఇదిగో మీ రాకడలో ఎత్తబడేంత వరకు నా విశ్వాసము బలపరచబడినట్లు సహాయము చేయు అని ప్రార్థన చేయగలగాలి. అపోస్తులు ప్రార్థన చేశారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో, మా విశ్వాసమును వృద్ధి చేయుము ప్రభువా అని ప్రార్థన చేశారు. విశ్వాసము కొరకు ప్రార్థన చేయాలి. మనము ఇళ్ళ కొరకు, ధనము కొరకు, బ్యాంకులో ఉద్యోగాల కొరకు, రైల్వేలో ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, వీటి కొరకు, ఈ లోక అవసరాల కంటే కూడా ప్రాముఖ్యంగా నీ విశ్వాసము కొరకు నీ ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన ప్రాముఖ్యంగా మనకు ఉండాలి. అప్పుడే యేసు రాకడలో మనము ఎత్తబడతాం. రెండవది, ప్రార్థన గూర్చి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. యేసు రాకడలో ఎత్తబడాలంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగుండాలో మరొక వర్తమానం ఇదివరకు చెప్పాను, మీరు వినొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రార్థన విషయంలో 3 ప్రార్థనలు ప్రాముఖ్యంగా చేయాలి యేసు రాకడలో ఎత్తబడాలంటే. మొట్టమొదటిది విశ్వాసమును కాపాడుకునే ప్రార్థన. రెండవది మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి. 5వ అధ్యాయం, ఇక్కడ కూడా యేసు రెండవ రాకడను గూర్చి ప్రస్తావించబడింది. రెండవ రాకడను గూర్చి మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, దినము దొంగవల మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంట. ఆ మాటలు చూడండి. చీకటిలో ఉంటే ఆయన రాకడ ఆకస్మికంగా జరుగుతుంది, మనం గ్రహించలేము. వెలుగులో ఉంటే ఆయన రాకడను గుర్తించగలము. అలాగూ మనము వెలుగులో ఉండాలి అని అంటే ఆ వెలుగుతో ఎప్పుడు నింపబడాలనే ప్రార్థన మనకు అవసరం. యేసు రాకడను క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా బోధించే బోధకుడు మన బైబిలే. ఆ బైబిల్లోని విషయాలు చూచే కన్నులు, ఆ బైబిల్లో ఉన్న వెలుగును చూచే కన్నులు మనకి కావాలి. అందుకే మన ప్రార్థనలో నీ లేఖన కాంతిలో సత్యమును చూసే కృప నాకు దయచేయండి తండ్రి అని మన ప్రార్థన చేసుకోవాలి. అందుకని రెండవ ప్రార్థన, నీ వెలుగుతో నింపు, నీ వాక్య వెలుగుతో నన్ను నింపు అని ప్రార్థించాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనములో 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. మనకు వెలుగిచ్చేది దేవుని వాక్యము. ఆ వాక్యపు వెలుగులో మనము వెలిగింపబడాలని ప్రార్థించాలి. 119వ కీర్తన 18వ వచనములో దావీదు ప్రార్థన చేశాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరవుము అని ప్రార్థించాడు. మనము కూడా అటువంటి ప్రార్థన చేయాలి. వెలుగు చేత, నీ వాక్యపు వెలుగు చేత నన్ను నింపుము ప్రభువా అని ప్రార్థన చేయాలి. 3వ ప్రార్థన గురించి నేను చెబుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మత్తయి సువార్త 5:4లో కూడా హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరనుంది. ఇక్కడ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేమనుంది.
మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఆఖరి 2వ వచనాల్లో ఇప్పుడు మనం అద్దములో చూచినట్లు చూస్తున్నాం కానీ ఆ దినము ముఖాముఖి ఆయనను చూచుదము అని ఉంది. ఇప్పుడు ఆయనని చూడటం వేరు, పరలోకం వెళ్ళి ఆయన్ని చూడటం వేరు. దేవుణ్ణి మనం చూసే కన్నులు మనం కలిగి ఉండాలి అంటే, దేవుణ్ణి చూడగలిగిన స్థితి, దేవుణ్ణి మనం కలుసుకోగలిగిన స్థితి మనకి ఉండాలంటే మనకు కావలసింది పరిశుద్ధత. అపవిత్రత ఉంటే యేసు రాకడలో ఎత్తబడగలమా? అందుకే పరిశుద్ధత కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అని ఒక కుష్టి రోగి అడిగినట్లుగా, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అన్నట్టుగా, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను అని వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? మనం ఎంత ప్రయత్నించినా అపవిత్రత మనకు అంటుతూనే ఉంటుంది. అపవిత్ర ఆలోచనలు మనం చెరుపుతూనే ఉంటాయి. ఈ లోకము మన కన్నులకు ఒక మాయగా కనబడుతూ ఏదో ఒక అపవిత్రతకు లోను చేయటానికి, బలహీనపరచటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కనుక అనుదినము పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. అందుకే 3 ప్రార్థనలు ప్రాముఖ్యంగా క్రైస్తవుని జీవితంలో ఉండాలి. మొదటిది విశ్వాసమును కాపాడుకునే ప్రార్థన. రెండవది వాక్యపు వెలుగు చేత నింపబడే ప్రార్థన. మూడవది పరిశుద్ధత కొరకైన ప్రార్థన. ఈ ప్రార్థనలు మన జీవితంలో ఉంటేనే మనము యేసు రాకడలో ఎత్తబడగలుగుతాం. ఆ దినమున ప్రార్థించు వారందరూ రక్షింపబడుదురు అని అపోస్తుల కార్యాలు 2:20లో రాయబడినట్లుగా, మీరు నేను రక్షణ పొందినట్లుగా ఈ 3 ప్రార్థనలు అనుదినము ప్రార్థించుకోవటానికి, కనీసం మనం ప్రార్థనకు మోకరించినప్పుడు ఒక్క క్షణమైన ఈ అంశాల కొరకు ప్రార్థించటానికి పూనుకొనండి. యేసు రాకడలో ఎత్తబడగలిగిన ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంత మాట చెప్పిన తర్వాత ఇంకా రక్షణ పొందవసరం లేదా అనుకోకండి. రక్షణ పొందిన వాళ్ళకే ఈ బోధ. రక్షణ పొందిన వారు చేయాల్సిన ప్రార్థనలే ఈ 3. కనుక ప్రార్థన విషయంలో జాగ్రత్త కలిగి ఉందాము. రెండు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మీ రాకడలో ఎత్తబడగలిగినట్లు పరిశుద్ధతను, నీ వాక్యపు వెలుగును, అయా విశ్వాసమును కాపాడుకునటానికి కృప చూపించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాక్యము నచ్చితే ఇతరులకు మీరు షేర్ చేయండి.